నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలం క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సమీపిస్తున్న వేళ మరోసారి స్వామివారి గోత్రనామాల వివాదం తెరపైకి వచ్చింది. భద్రాద్రిలో కొలువై ఉన్నది దశరథ తనయుడైన శ్రీరామచంద్రుడా లేక వైకుంఠ రామనారాయణుడా అనే అంశంపై సుదీర్ఘకాలంగా వాదనలు కొనసాగుతున్నాయి. మరోవైపు సీతారాముల గోత్రం ప్రవర మార్చేశారు అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక దశరథ రాముణ్ణి రామనారాయణుడిగా మార్చేశారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో రాములవారి గోత్రనామాల వివాదంపై కూడా సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. దానికి సంబంధించి మరి విచారణ కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడదాం. శ్రీధర్ శర్మ గారు ఉన్నారు, తెలంగాణ బ్రాహ్మణ సేవ సంఘం యువజన కార్యదర్శి. నమస్తే అండి శ్రీధర్ శర్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే. అదేవిధంగా శ్రీకాంత్ శర్మ గారు ఉన్నారు, ధర్మచక్రం ఫౌండర్. నమస్తే అండి శ్రీకాంత్ శర్మ గారు. నమస్తే అమ్మా. నమస్తే. అదేవిధంగా రాధాకృష్ణ శాస్త్రి గారు ఉన్నారు, ఆలయ అర్చకులు. నమస్తే అండి రాధాకృష్ణ శాస్త్రి గారు. నమస్కారం. నేను ఆలయ అర్చకుని కాదు, బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిని భద్రాచలం. ఓకే, బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రాధాకృష్ణ గారు ఉన్నారు మనతో పాటు. రైట్. ఇక శ్రీకాంత్ శర్మ గారు, మీరు చెప్పండి, మరి వివాదాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు రాముడైనా లేదంటే రామనారాయణుడైనా కూడా అన్ని కూడా ఆయన యొక్క అవతారాలే కదా. మరి ఈ వివాదాన్ని ఎట్లా చూడాలంటారు? అసలు ఎంతవరకు కరెక్ట్? ఈ పేరు మార్చడం వల్ల భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటాయి కదా. ఖచ్చితంగా ఏ విధంగా చూడాలి అంటే, ఇప్పుడు ప్రపంచానికి అంతా తెలిసినటువంటి విషయము భద్రాచలంలో కొలువైనటువంటిది సీతారాములు అని. అవును. ఇది కేవలము నమ్మకం మాత్రమే కాదు, ఆలయ శాసనాల్లో కూడా ఉన్నటువంటి విషయం. భద్రాచలంలో కొలువై ఉన్నటువంటిది సీతారాములు అని. గత కొంతకాలంగా ఇప్పుడు మీరు లేవనెత్తినటువంటి ఈ లైవ్ ప్రోగ్రాం ప్రకారంగా కూడా గత కొంతకాలంగా భద్రాచలంలో సీతారాముల స్థానంలో రామనారాయణుడు, సీతామహాలక్ష్మి అంటూ సీతారాముల కళ్యాణం వదిలివేసి లక్ష్మీదేవి నారాయణుల యొక్క కళ్యాణము జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు గోత్ర ప్రవరలు మార్చారు అని అన్నారు. మరి రాముడి పేరు సీతమ్మ వారి పేరు చెప్పకపోతే నారాయణుడి పేరు లక్ష్మీదేవి పేరు చెప్పినప్పుడు నారాయణుడు లక్ష్మీదేవి యొక్క గోత్రనామాలే గోత్ర ప్రవరలే అక్కడ చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఎప్పుడైతే కేవలం గోత్రనామాలు మార్చడం కాదు, మూలమూర్తుల యొక్క ఆ పేర్లను కూడా మార్చేశారు. భద్రాచలంలో ఉన్నటువంటిది సీతారాములు కాదు, భద్రాచలంలో ఉన్నది సీతామహాలక్ష్మి రామనారాయణులు అనేటువంటి ప్రస్తావన తీసుకువచ్చి ఆ విధంగానే గత దశాబ్ద కాలంగా సీతారాముల కళ్యాణం మానివేసి లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణము జరుగుతుంది. అయితే లైవ్ చూసేటువంటి వాళ్ళకు, ఇప్పుడు స్వతంత్ర టీవీ ద్వారా లైవ్ చూసేటువంటి ప్రేక్షకులకు కానివ్వండి, లేదా హిందువులకు కానివ్వండి, భద్రాచలానికి వెళ్ళేటువంటి సాధారణమైనటువంటి భక్త జనానికి కానివ్వండి, రామనారాయణుడు అయితే ఏంటి, రామచంద్రమూర్తి అయితే ఏంటి, అన్ని నారాయణమూర్తి యొక్క రూపాలే కదా అని అనుకుంటారు. ఇక్కడే సాధారణమైనటువంటి భక్తులకు అర్థం కాకుండా ఎవరు పట్టించుకోవడం లేదు. కానీ ఇక్కడ భద్రాచలంలో కొలువై ఉన్నటువంటి సీతారాములకు చాలా అపచారం జరుగుతూ ఉన్నటువంటి విషయము భక్తులు గ్రహించలేకపోతున్నారు. అదే విధంగా ఆ రామాలయాన్ని కట్టించినటువంటి రామ భక్తుడైనటువంటి రామదాసు యొక్క ఆత్మకు కూడా ఘోషగా, ఆయన ఆత్మ ఘోష అక్కడ వినిపిస్తుంది. ఆయనకు కూడా ఇది సంతోషం కలిగించేటువంటి విషయం కాదు అనేటువంటి విషయాన్ని సాధారణమైనటువంటి భక్తులు గ్రహించలేకపోతున్నారు. రాముడైతే ఏంటి, నారాయణుడైతే ఏంటి అని అనుకుంటున్నారు. ఇక్కడే అసలు వచ్చినటువంటి సమస్య. రాముడి గోత్రం ఏంటి? వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ అని చెప్పుకుంటాం. త్రిభువనాధీశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సచ్చిదానందమూర్తయే
సూర్యవంశ పావనాయ శ్రీమద్ ఇక్ష్వాకు వంశోద్భవాయ రఘు మహారాజవర్మణ నప్త్రే అజ మహారాజవర్మణ పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ సాక్షాత్ రామచంద్రమూర్తి స్వామినే సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ అని ప్రవర చెప్తారు. ఇది రాముడి యొక్క ప్రవర. అక్కడ కొలువై ఉన్నటువంటిది రామచంద్రమూర్తి కనుక ఆ రామచంద్రమూర్తి యొక్క ప్రవరను చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆలయ సిబ్బంది, ఈ ఆలయ సిబ్బందిని ప్రభావితం చేస్తున్నటువంటి కొంతమంది ఉద్దండ పండితులు అని చెప్పడం కంటే కూడా కొంతమంది అధికారంతో ఉన్నటువంటి వాళ్ళు, తమ యొక్క ప్రాభవమే నెరవేరాలి అనుకునేటువంటి వాళ్ళు, తాము పట్టినటువంటి పంతం ఒక్కటే నెగ్గాలి అనుకునేటువంటి వాళ్ళు, ఇది రామచంద్రమూర్తి ఆలయం కాదు, ఇది నారాయణమూర్తి యొక్క ఆలయం అని ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని, ఆలయం యొక్క వైభవాన్ని, ఆలయం యొక్క చరిత్రను పూర్తిగా వక్రీకరించి మార్చేసినటువంటి కొంతమంది ప్రముఖులు రాముడి స్థానంలో నారాయణమూర్తిని పెట్టి, ఎందుకంటే ఈయన రాముడంటే కోదండం పట్టుకొని 2 చేతులు కలిగి ఉంటాడు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాడు 4 చేతులతో ఉన్నటువంటి వాడు. ఇక్కడ ఉన్నటువంటి వాడు శంఖ చక్రములు కూడా ధరించి ఉన్నటువంటి వాడు. శంఖ చక్రములు ధరించి ఉంటే నారాయణమూర్తి అవుతాడు కనుక ఈయన నారాయణమూర్తి అనుకుంటూ ఆయనకు రామనారాయణ అనేటువంటి ఒక కొత్త పేరును నామకరణం చేసి కళ్యాణం కూడా నారాయణుని యొక్క కళ్యాణం చేస్తూ ఉన్నారు. ఇది చాలా 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 దుర్మార్గము, ఇది చాలా అపచారము. ఇది రామాలయానికి సంబంధించినటువంటి పూర్తి చరిత్రను వక్రీకరించడమే. రామచంద్రమూర్తి ఆలయము అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాసము. అంతెందుకండి, కేవలము కళ్యాణం చేసేటువంటి సమయంలో మాత్రము రాముని యొక్క ప్రవర మార్చేసి నారాయణ యొక్క ప్రవర పెడతారు, రాముని యొక్క పేరు మార్చేసి నారాయణమూర్తి యొక్క పేరు పెడతారు. కానీ ఆలయానికి ఉన్నటువంటి పేరేంటండి? ఒకటి మీరు చెప్పండి అమ్మా, అసలు ఆలయానికి ఉన్నటువంటి పేరేంటి? భద్రాచలమే కదా. భద్రాచలంలో ఏ ఆలయం అని పిలుస్తాము? శ్రీరామ ఆలయమే అని పిలుస్తారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా అందరూ పిలిచేటువంటిది. అంతేకాదమ్మా, ఈ సందర్భంగా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మార్చి 27వ తేదీ భద్రాచలంలో కళ్యాణము, అక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారము అన్ని మీడియా ఛానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ ప్రత్యక్ష ప్రసారంలో వాళ్ళు ఇచ్చేటువంటి పేరేంటి? శ్రీరాముడనే ఇస్తారు కదండి, శ్రీరామచంద్రుని కళ్యాణం అనే ఇస్తారు. అంతే కదమ్మా. అవును. ప్రతి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసేటువంటి అన్ని శాటిలైట్ ఛానల్లో కూడా, అన్ని ప్రముఖ మ్యాగజైన్ లో కూడా, అన్ని ప్రముఖ దినపత్రికల్లో కూడా భద్రాచలం నుంచి సీతారామచంద్రమూర్తుల కళ్యాణము అని ఇస్తారు. అంతే. మరి బయటికి మాత్రము సీతారామచంద్రుల మూర్తుల యొక్క కళ్యాణం అని చెప్పుకుంటారు, లోపల మాత్రము మీరు రామనారాయణ కళ్యాణము, సీతామహాలక్ష్మి రామనారాయణ యొక్క కళ్యాణం అని మార్చేస్తున్నారు. కానీ ప్రపంచమంతా కూడా ఇది సీతారామ కళ్యాణం అని ఎక్స్పోజ్ అవుతోంది, అందరికి తెలిసిన విషయమే. మీడియా కూడా అదే తెలియజేస్తోంది, ప్రత్యక్ష ప్రసారంలో అదే విధమైనటువంటి విధంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాము. కానీ ఏ విధంగా అయితే మీడియాలో కూడా ప్రొజెక్ట్ అవుతున్నటువంటి విషయాన్ని పూర్తిగా మార్చేసి మరి రామనారాయణ కళ్యాణం చేస్తున్నారు, ఇది ఎంతవరకు సబబు? ఇప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి పాలక మండలిని కానీ, అక్కడ ఉన్నటువంటి ఈవో గారిని కానీ, అక్కడ ఉన్నటువంటి ఆలయ సిబ్బంది కానీ ఒకే ప్రశ్న వేస్తున్నాం. మీరు ప్రపంచానికి ఒక విషయం చెప్పండి. ఇప్పటి వరకు కూడా చాలా చర్చలు జరిగాయమ్మా, దీని మీద చాలా చర్చలు జరిగాయి. తేజస్వి శర్మ గారు, అన్నదానం చిదంబర శాస్త్రి గారు, ఇలాంటి వారు ఎంతో ప్రయత్నం చేశారు. ఒకానొక సందర్భంలో గడ్డమనుగు తేజస్వి శర్మ గారైతే ఆయన ఆమరణ నిరాహార దీక్షకు కూడా పాల్గొంటాను అని స్పష్టం చేయడం అనేటువంటిది జరిగింది. ఎన్ని చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పాలక మండలి, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రము తాము పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళు అనేటువంటి చందాన వాళ్ళ పంతం నెగ్గడం కోసము, కేవలం ఇది ఒక ఆధిపత్యాన్ని చెలాయించడం కోసము, తమ పంతం నెగ్గడం కోసము ఆలయం యొక్క చరిత్రను వక్రీకరించి మార్చివేసే ప్రయత్నం చేశారు. ఎంతమంది బాధపడుతున్నప్పటికీ కూడా
అంతెందుకమ్మా, పూజ్య గురువులు సామవేదం షణ్ముఖ శర్మ గారే కానివ్వండి, చాగంటి కోటేశ్వరరావు గారే కానివ్వండి, మధ్యవర్తి పద్మాకర్ రావు గారు కానివ్వండి, గరికపాటి నరసింహారావు గారు కానివ్వండి, పుల్లెల శ్రీరామచంద్రుడు గారు కానివ్వండి, అన్నదానం చిదంబర శాస్త్రి గారు కానివ్వండి, ఇలాంటి ఎంతో మంది ప్రముఖులు, ఎంతో మంది పండితులు, వాళ్ళంతా కూడా భద్రాచలంలో ఉన్నటువంటిది రామనారాయణుడు కాదు, భద్రాచలంలో వేంచేసి ఉన్నటువంటి వారు సీతారామచంద్రుడు కనుక అక్కడ సీతారామచంద్రుల కళ్యాణం మాత్రమే జరగాలి అని వాళ్ళందరూ కూడా ఎన్నిసార్లు ప్రవచనాలలో వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ మాటలను తుంగలోకి తొక్కేసి ప్రభుత్వాన్ని కూడా వీడు అజమాయిషీతో ప్రభుత్వాన్ని కూడా మాట్లాడనివ్వకుండా చేసి ఇక్కడ సీతారాముల కళ్యాణం మానేసి రామనారాయణ కళ్యాణం చేస్తున్నారు. ఒక సాధారణమైనటువంటి భక్తుడమ్మా, మీ బోటి భక్తుడు, నా బోటి భక్తుడు ఎవరికైనా పెళ్లి అవ్వడం లేదనుకోండి, వాళ్ళ అబ్బాయికి కానీ వాళ్ళ అమ్మాయికి కానీ పెళ్లి అవ్వకపోతే అక్కడ భద్రాచలంలో నుంచి తలంబ్రాలు తీసుకుని వచ్చి ఆ తలంబ్రాల యొక్క సీతారాముల యొక్క ఆశీస్సుల చేత తమ పిల్లలకు వెంటనే పెళ్లి అయితే గనక భద్రాచలం వచ్చి సీతారాముల కళ్యాణం చేస్తామని ఒక మొక్కుకుంటారు. వాళ్ళకు పెళ్లి అవుతుంది. పెళ్ళయిన తర్వాత వాళ్ళు భద్రాచలకు వచ్చి సీతారాముల కళ్యాణం చేద్దామని వెళ్తే అక్కడ సీతారాముల కళ్యాణం కాకుండా లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణం జరుగుతూ ఉంటే వీళ్ళ మొక్కుకు అర్థమేముంది, వాళ్ళు అనుభవించేటువంటి వేదనకు అర్థమేముంది, అక్కడ దమ్మక్కకు కోకల దమ్మక్క యొక్క ఆమె యొక్క తాపత్రయానికి ఈ రోజు అర్థం ఏముంది, ఆ ఆలయం కట్టించినటువంటి భక్త రామదాసు యొక్క ఆ కష్టానికి అర్థమేముంది. కనుక ఈ సందర్భంగా ప్రపంచానికి ఆలయ సిబ్బంది కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అర్చకులే కానివ్వండి, ఒక్క మాట చెప్పాలి, భద్రాచలంలో కొలువై ఉన్నటువంటిది సీతారాముల లేకపోతే రామనారాయణుల అనేటువంటిది స్పష్టం చేయాలి. ఈ ఒక్క మాట నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. సీతారాముల లేకపోతే లక్ష్మీనారాయణుల అనేటువంటిది మాత్రం ప్రపంచానికి వాళ్ళు స్పష్టం చేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అనేటువంటిది హిందూ ధర్మ చక్రం ద్వారా మేము చేయాల్సినటువంటి కార్యాచరణ తర్వాత చేస్తామమ్మా. కాకపోతే ప్రపంచానికి వారు తెలియజేయాలి అక్కడ ఉన్నటువంటిది భద్రాచలంలో ఉన్నది సీతారాముల లేకపోతే లక్ష్మీనారాయణుల ఇది స్పష్టం చేయాలి. ఓకే, రాధాకృష్ణ గారు, రాధాకృష్ణ శాస్త్రి గారు, ఎస్, ఈ అంశం మీద వాదనలు గత కొంతకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కొంతమంది పేరు మారిస్తే తప్పేంటి అంటూ కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో ఇటు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అదేవిధంగా చూసుకుంటే మరి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన పుణ్యక్షేత్రం భద్రాచల రాముడికి అపచారం జరుగుతోంది అంటూ మరికొంతమంది వాదిస్తున్నారు. మరి మీరేమంటారు? ఇది బ్రహ్మ పురాణ అంతర్గతమైనటువంటిది, బ్రహ్మ పురాణంలో ఉన్నటువంటిది. యాజ్ ఇట్ ఈజ్ గా భద్రాచల క్షేత్ర మహత్యం దీన్ని పొడిచేటి రంగాచార్యులు గారిని 1960 దశకంలో ముద్రించినటువంటి పుస్తకం. ఇది ప్రత్యేక ఆధారం. భద్రాచల క్షేత్ర దర్శనం, ఇగో ఇదేంటి పుస్తకం. ఇది గతంలో రామాలయంలో పనిచేసినటువంటి అర్చకులు పొడిచేటి రంగాచార్యులు గారు వామంకస్త జానకిన్ పరిలస కోదండ దండంకరే చక్రం చోట్ఫకరేణ బాహుయుగలే శంఖం చరంచ దక్షిణే. మీరు ఫ్రేమ్ కరెక్ట్ గా పెట్టుకోండి రాధాకృష్ణ శర్మ గారు. రాధాకృష్ణ శర్మ గారు మీ ఫేస్ ఓకే 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 మాట్లాడండి, చెప్పండి. భద్రాద్రి మూర్ధి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే. ఇది శంకరాచార్యుల వారు 2000 సంవత్సరాల క్రితం పూర్వం భద్రాచల దర్శనం చేసినప్పుడు ఆయన నోటి వెంట ఆశువుగా రాముణ్ణి కీర్తించినటువంటి శ్లోకం. ఇదిగోండి, వామంకసిత జానకిం పరిలస కోదండ దండంకరే. ఇంతకంటే మించినటువంటి ఆధారం మరొకటి అక్కర్లేదు. ఇక ఇందులోకి వెళ్తే ఈ పురాణంలో ఉన్నటువంటిది ఏమిటంటే వసామి శిఖరే భద్ర తవయా భద్రస్యసి భూమిర్భూతాన్ని కల్పంతే మత్స్యాయుజ్య సువాస్యసి. అంటే భద్రుడికి వరం ఇచ్చాడు స్వామి, భద్రుడి తపస్సుకి మెచ్చి వరం ఇచ్చాడు. ఏనాడు? త్రేతాయుగంలో అరణ్యవాసంలో రామచంద్రమూర్తి శత తీరినటువంటి కొండ, అదే కాలక్రమంలో భద్రుడిగా రూపాంతరం చెందితే రాముడు నీ మీద, నీ శిరస్సు మీద నేను వసిస్తాను అంటే నివసిస్తాను అని. ఆ యుగం అయిపోయిన తర్వాత త్రేతాపర యుగం వచ్చిన తర్వాత ఆ తపస్సుకు మెచ్చినటువంటి స్వామి భద్రుడికి ఇచ్చిన వరం గుర్తుకొచ్చి సీతా లక్ష్మణ సమేతుడై రామచంద్రమూర్తి భద్రాచలంలో వేయించేశారు.
ఆ వచ్చేటప్పుడు ఆయన శంకు చక్రాలు ధరించి వచ్చారు. శంకు చక్రాలు, ధనుర్బాణాలు, ఎందుకంటే పూర్వరూపం ధనుర్బాణాలు, శంకు చక్రాలు సవ్య అపసవ్య రూపేణ, అంటే అపసవ్య రూపంగా ఉండాల్సినటువంటి రూపంగా ఉండకుండా మరో పద్ధతిలో వచ్చారు. దానికోసమే భద్రుడు ధ్యానం చేశాడు. ఇంతకంటే మించిన ప్రమాణం అక్కర్లేదు. ఏమిటి ఈ ప్రమాణం అంటే, నమస్తే దేవదేవేశ శంఖ చక్ర గదాధర ధనుర్బాణాంతరంగా రామచంద్ర నమోస్తుతే. ధనుర్బాణాలు, శంకు చక్రాలు ధరించిన రామచంద్ర ప్రభో అని స్వయంగా భద్రుడు కొన్ని వేల లక్షల సంవత్సరాల నాడు కీర్తించినటువంటి శ్లోకం. ఇది బ్రహ్మ పురాణంలో ఉన్నటువంటిది. ఈ పురాణాలు రాసుకున్నారేమో, వీళ్ళు కల్పించారేమో అని అనుకుంటే, భద్రాచలంలో ఇందాక మనం చెప్పినట్టుగా భద్రాచలంలో 450 సంవత్సరాలు అంటే 1700 దశకంలో ఆనాడు పోకల దమ్మక్క భద్రాచలంలో ఆ కొండ మీద రాముణ్ణి గమనించి పొట్టలోంచి తీసి పందిరి వేసి ఆయనకి కావలసినటువంటి పదార్థాలు ఆమె చేయలేదు కాబట్టి విప్ప పువ్వుని, తాటి పండ్లని నైవేద్యం పెట్టి భక్తితో కొలుచుకుంది. రామదాసు గారిగా ఉన్నటువంటి కంచెర్ల గోపన్న తాని ఇక్కడ తహసీల్దార్గా ఉన్నప్పుడు ఆయనకి చెప్పడం, ప్రభుత్వం నుంచి వసూలు చేసినటువంటి ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ము అంతా తీసుకువెళ్ళి రాముడి మీద ఉన్న ప్రేమతో దేవాలయం నిర్మించాడు. ఆ నిర్మించినటువంటి దేవాలయానికి ఆయన ఏం పెట్టాడు పేరు అంటే, ఆ రోజున సంస్థానాలు ఉన్నాయి. నవాబు పరిపాలన తానిష, భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి సంస్థానం, ఇది పేరు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి ప్రభు ఆయన సంస్థానం. ఎందుకంటే జమీందారీ నవాబుల సంస్థానాలు ఉండే, రాజుల సంస్థానాలు. ఆయన కైంకర్యాలు చేసుకుంటూ వచ్చాడు. అలా వచ్చినటువంటి ఆయనకి తానిషా గారు ప్రభుత్వ సొమ్ముని నువ్వు దుర్వినియోగం చేసావు కాబట్టి నీకు దండన అని చెప్పని 12 సంవత్సరాలు గోల్కొండ కోట ఇప్పటికీ ఉంది మనకు, గోల్కొండ వరంగల్, దాంట్లో ఖైదు చేస్తే ఆయన అందులో ఉండి అనేక రకాల కీర్తనలు రాముడి గురించి ఆలపించాడు. దాన్నే దాశరథి శతకం అంటారు. కొన్ని వందల పద్యాలు ఆయన ఆశువుగా చెప్పినా చివరికి మిగిలి 100 పద్యాలతో శతకం అంటే 100 పద్యాల రూపంగా మనకి ఈనాటికి లభ్యమవుతున్నాయి. భద్రాచల దాశరథి శతకం అని. అందులో ఎక్కడ చూసినా ఆయన రామచంద్ర 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 ప్రభో అని అన్నాడు. సీతమ్మకు చేయిసి చింతాకు బతకము రామచంద్ర అంటే ఇక్కడ సీత ఉంది అని. ఇలా అనేక రకాల కీర్తనలు పాడి అనుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. చివరిగా ఎంతకీ రాముడు కరుణించకపోతే సీతమ్మ వారిని ప్రార్థిస్తే రామలక్ష్మణులే రామోజీ లక్ష్మోజీగా వాళ్ళే తానిషాకి కనపడి బంగారు నాణ్యాలు 6 లక్షల బంగారు నాణ్యాలు ఇచ్చారని ఈ రోజుకి చరిత్ర స్పష్టంగా చెప్తా ఉంది. ఇది జరిగి 400 సంవత్సరాల పై మాట. అదే మాడగ రామమాడగ అంటే ఆ రోజున రామచంద్రమూర్తి స్వయంగా ఇచ్చిన బంగారు నాణ్యాల్లో ఒకటి ఇప్పటికీ భద్రాచలం రామాలయం మ్యూజియంలో ఉంది, చూడొచ్చు. దాని రామమాడ అని అంటారు. మరి ఇక్కడ ప్రత్యక్షంగా రామచంద్రమూర్తి ఉన్నాడు, లక్ష్మణజీ ఉన్నాడు. లక్ష్మణుడిగా రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్ళి స్వయంగా ఇచ్చొచ్చారు. తర్వాత రామచంద్రమూర్తి కళ్యాణాన్ని ఆరుబయట చేయాలని, ప్రజలంతా చూడాలని రామదాసు గారు స్వయంగా ఆరుబయట పందిళ్ళు వేయించి సీతారాముల కళ్యాణం అని మొట్టమొదట తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు రామదాస్ గారు. దశరథుడి తరపు నుంచి ఒక మాంగళ్యాన్ని, అంటే అత్తవారింటి నుంచి రాముడి తరపు నుంచి ఒకటి, సీతమ్మ వారి వెనకుడి తరపు నుంచి ఒక మాంగళ్యాన్ని భక్తులందరి ద్వారా అందరూ కలిపి అందరి ద్వారా ఒక మాంగళ్యం 3 మంగళసూత్రాలని చేయించి సీతారాముల కళ్యాణం జరిపించాడు భక్త రామదాసు. అది ఈ రోజుకి చెప్తారు. అదే 3 మంగళసూత్రాలు ఇన్ని వందల సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అవే మాంగళ్యాలను ఈ రోజుకి సీతారాముల కళ్యాణంలో ధరింపజేస్తారు. ఇన్ని ప్రత్యక్ష ఆధారాలు భద్రాచలంలో ఉన్నది సీతారాములే అనేటువంటిది మనకు కళ్ళ ముందు కనపడుతున్న సత్యం. కానీ 2011 దాకా ఇదే నడిచింది. 2012లో ఒక అతీంద్రియ శక్తి, ఒక మహాశక్తి, ఒక దుష్ట శక్తి ఏదైతే ఉందో, నేను పేరు చెప్పను, మీకు అవగాహన ఉండే ఉంటుంది. ఆ శక్తి భద్రాచలంలో ప్రవేశించి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకుల్ని, ఇక్కడ ఉన్నటువంటి వేద పండితుల్ని ప్రభావితం చేసింది. ప్రభావితం చేసి ఇక్కడ ఉన్నటువంటి రాముడు మానవ మాత్రుడు, ఈయనకి కళ్యాణం రోజు ఎందుకుంటుంది? మనిషి అన్న వాడికి ఒక్కసారి జీవితంలో కళ్యాణం, మీకైనా మీరు చేసుకున్నా లేకపోతే నాలాంటి వాడు చేసుకున్నా
ఒక కళ్యాణం, లేదంటే 60 ఏళ్ళు నిండితే షష్ఠి పూర్తి. ఉమ్, ఈయన సాక్షాత్తు వైకుంఠవాసుడు నారాయణుడు కాబట్టి కళ్యాణం ఆయనకే చెయ్యాలి. మనిషి రూపంలో ఉన్నటువంటి రాముడి కళ్యాణం ఏమిటి, నిత్య కళ్యాణం ఏమిటి అసలు ఉమ్, అనేటువంటి దుర్మార్గపు ఆలోచనలు ప్రవేశపెట్టారు. ఉమ్, దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తిని ఒకేసారి తప్పిస్తే ప్రజ ఆగ్రహానికి గురవాల్సి వస్తుందని ఉమ్, రాముడికి నారాయణుడు ఎంటర్ చేశారు, యాడ్ చేశారంటారు. మన పేరుకి కొత్త పేరు యాడ్ చేసినట్టుగా. ఉమ్, సీతమ్మ తల్లిని సీతా మహాలక్ష్మి అంటే జనాల్లో మళ్ళీ వ్యతిరేకత వస్తుందని సీతకి మహాలక్ష్మిని యాడ్ చేసి ఉమ్, సీతా మహాలక్ష్మి రామనారాయణుడు. ఉమ్, ఎందుకు అంటే వీళ్ళ కుట్ర వెనకాల భాగం ఏమిటంటే, ఉమ్, రామచంద్రుడు అంటే చంద్రుడు శివుడి తల మీద ఉన్నటువంటి వాడని మీకు తెలుసు, లోకానికి తెలుసు. ఉమ్, శివుడు అంటే వీళ్ళకి గిట్టదు, శివ స్మరణ అంటే గిట్టదు. శివుడు శ్మశానవాసి, ఇంట్లో ఉంటే శివుడు శ్మశానం అవుతుందని ఒక పెద్ద మనిషి ఈ మధ్య చాలా చెప్పి ఉమ్, అనేక మందితో చివాట్లు తిన్నటువంటి పెద్ద మనిషి. ఉమ్, ఈ చంద్ర శబ్దం ఉండటం వల్ల ఈయన శివాంశకంత అంటే అద్వైతానికి చేరుతాడు. కాబట్టి మనం విశిష్టాద్వైతం అంటే విష్ణువునే ప్రాధాన్యతగా తీసుకొని చేసేటువంటిది మన పాంచరాత్ర ఆగమం కావచ్చు. మన వైష్ణవ సాంప్రదాయంలో చంద్రుడు శివుడు మనకు ద్వేషం కాబట్టి ఉమ్, వీళ్ళని తప్పించాలి అంటే ముందుగా ఒక స్టెప్ వేయాలి. ఉమ్, రామనారాయణుడు అంటే రాముడికి నారాయణుడు, ఉమ్, సీతకి లక్ష్మీదేవిని కలిపితే రామనారాయణ కళ్యాణం. ఉమ్, ఇలా చేసుకుంటూ వెళ్తే ఎవడూ మాట్లాడకుండా ఉంటే ఒక దశాబ్దమో 2 దశాబ్దాలు ఇలా సైలెంట్ గా చాప కింద నీరులాగా జరిపించి భవిష్యత్తులో అంటే 2050 సంవత్సరానికి అనుకోండి, ఒక 25 సంవత్సరాల తర్వాత ఇక పూర్తిగా అక్కడ నారాయణుడు లక్ష్మీదేవి సీత రామ అనే శబ్దాలు భద్రాచలం వినపడకుండా చేయాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన. ఇది 2012లో ప్రారంభమైంది. ఉమ్, ఇక్కడ సీతారాముల కళ్యాణం అని ప్రజలని, సీతారాముల కళ్యాణం అని దేవుణ్ణి, ఉమ్, సీతారాముల కళ్యాణం భద్రాచల సీతారాముల కళ్యాణం తిరు కళ్యాణ మహోత్సవాన్ని అటు ముఖ్యమంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని, ప్రిన్సిపల్ సెక్రటరీని ప్రభావితం చేస్తా ఉన్నారు. అవును. ఎంతో మంది ఆశగా వస్తారు భద్రాచలం సీతారాముల కళ్యాణం చూడాలి. ఎందుకంటే Yes, ప్రతి ఒక్కరు కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అవును, సీతారాముల కళ్యాణం వస్తుంది అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒకలాంటి ఆసక్తి, ఉత్సాహం. అయోధ్యలో రాముడు పుట్టాడు అనేది అందరికీ తెలుసు. 500 సంవత్సరాలైంది గుడి నిర్మించడానికి. ఉమ్, అక్కడ బాలరాముడిగా ప్రతిష్ఠించారు. అక్కడ రాముడి జన్మోత్సవం చేస్తారు వాళ్ళు. కళ్యాణం అంటూ జరిగింది భద్రాచలమే, సీతారామ కళ్యాణం. ఉమ్, అందుకని కళ్యాణం అంటే గుర్తొచ్చేది భద్రాచలం. దీని మూలాన్ని దెబ్బ కొట్టాలి. అవును. ఇది వాళ్ళ దురుద్దేశం. ఈ దురుద్దేశం ఇది మూలాన్ని కొట్టాలి. ఓకే. దాంట్లో భాగంగా సీతారామ కళ్యాణానికి బదులు లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తా ఉన్నారు. Right. ఎవడన్నా ప్రశ్నిస్తే మీ మీడియా ద్వారా కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ప్రశ్నిస్తే మీరు నారాయణ ద్వేషులు, ఉమ్, మా ఆగమం మీకు నచ్చదు, ఎవరి ఆగమాలు వారికి ఉన్నాయి, మా వైష్ణవ ఆగమంలో ఇలాగే ఉంటుంది, ఉమ్, నారాయణుడు అంటే తప్పేమిటి, ఉమ్, నారాయణుడు అంటే తప్పేమిటి, మీకు నారాయణుడు గెట్టాడు అంటే నారాయణ అంటే మీకు ఇష్టం లేదు కాబట్టి, నారాయణ శబ్దం మీకు నచ్చదు కాబట్టి ఇలా మీరు వ్యతిరేకంగా మీరు ప్రపంచానికి దుర్మార్గం చేస్తా ఉన్నారు అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు వీళ్ళు. ఉమ్, పెయిడ్ బ్యాచ్ అంటాం కదా, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పెయిడ్ బ్యాచ్ పెరిగి ఎవరికి వాళ్ళకి యూనిట్ ఉంటుంది, దాని ద్వారా కామెంట్లు లేకపోతే బెదిరించడాలు చేస్తా ఉన్నారు. ఉమ్, మేమేం అడుగుతున్నామంటే సీతారాముల కళ్యాణం అని చెప్పని దేవాలయం మీద, సీతారాముల కళ్యాణం ఆర్జిత సేవ అని 2000, 3000, 5000, 10,000, 7,000 టికెట్లు ఉన్నటువంటి ఆర్జిత సేవ మీద ఇన్ని చోట్ల సీతారామ కళ్యాణం అని చెప్పనని తీరా కళ్యాణ మండపంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాడు సాక్షాత్తు పరమాత్మ, ఆయనే నారాయణుడు, ఈమె సాక్షాత్తు మహాలక్ష్మి. ఉమ్, మీరు అనుకుంటారేమో సీతారాములని మీరు భావన చేసుకోండి, సీతారాములు అని మీరు భావన చేసుకోండి, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు సీతారాములు కారు. నారాయణుడు లక్ష్మీదేవి, ఈయన పరమాత్ముడు, వైకుంఠం నుంచి స్వయంగా వచ్చిన అత్యామూర్తి అని రకరకాలుగా ప్రవచనాలు, వెర్రి ప్రవచనాలు చెప్పి భక్తుల్ని డైవర్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకు వచ్చిన గొడవ, మన దృష్టిలో రాముడే కదా, వెళ్ళాం పోనీ వాళ్ళ పాపం వాళ్ళదే అని గత 12 సంవత్సరాలుగా 2012లో మొదలైంది ఈ రావణ కాష్టం. ఇప్పుడు 2025 నడిచి 26లోకి వచ్చాం. అంటే 13-14 సంవత్సరాల దగ్గర సరాసరి నడుస్తా ఉంది. దీని మీద అనేక మందిని అనేక చోట్లకి పీఠాధిపతులు, విశ్వేశ్వర భారతి, లేదంటే కంచిస్వామి వారికి, గతించినటువంటి కంచిస్వామి వారికి, ఇప్పుడున్న కంచిస్వామి వారికి, విధుశేఖర భారతి, చంద్రశేఖర భారతి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఎండోమెంట్ మినిస్టర్లకి, ముఖ్యమంత్రికి
తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో ఉన్న కేసీఆర్ దృష్టికి ఇంతమంది దృష్టిలోకి తీసుకెళ్ళాం. ఉమ్, ఇంత చేసి గత 2 ఏళ్ల క్రితం కరోనా పిక్ మూమెంట్ లో ఉన్నప్పుడు మేము రామనారాయణ కళ్యాణం చేస్తా ఉన్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు అని మేము ఉమ్, రోడ్డు మీద బైఠాయించి రోడ్డుకి ప్రజలకు ఇబ్బంది కలగకుండా రోడ్డు పక్కన టెంట్ వేసుకొని కూర్చున్నందుకు ఉమ్, వీళ్ళ తప్పులు ఎక్కడ బయటపడతాయో అని చెప్పని ప్రభుత్వ పెద్దలకి నాయకులకి రాజకీయ నాయకులకి లేనిపోని మాటలు చెప్పి మా మీద నాన్ బెయిలబుల్ కేసులు ఏర్పాటు చేయించి మా టెంట్లు కూడా పీకించి మమ్మల్ని బలవంతంగా ఉమ్, పోలీస్ స్టేషన్ కి లాక్కెళ్ళినటువంటి సందర్భం. ఉహు, ఆ రోజున కోర్టులు కూడా సెలవులు ప్రకటించి ఉన్నాయి. కోర్టులు కూడా కరోనా పిక్ మూమెంట్ లో ఉంది. ఉమ్, మేము ఆన్లైన్ ద్వారా వేలకు వేలు ఖర్చు పెట్టి బెయిల్ తెచ్చుకొని ఉమ్, మేము మళ్ళీ భద్రాచలంలో తిరిగే పరిస్థితి. నేను ఇక్కడ 30 సంవత్సరాలుగా ఉంటున్నా భద్రాచలంలోనే. ఓకే. ఖమ్మం జిల్లా వాసినైనా తెలంగాణ వాడిని అయినా భద్రాచలం రాముడి సన్నిధిలో ఉండాలి అని ఆ, నా కుటుంబాలతో వచ్చి భద్రాచలం రాముడి సన్నిధిలో, అంటే కొండ పక్కన నా ఇల్లు, ఓకే. రాముడి వారి కొండ కిందనే నా ఇల్లు ఉంది. ఉమ్, ఇంతకాలం నుంచి లేని ఇలా ఎందుకు చేస్తున్నారు అని మేము ప్రశ్నిస్తే మ్మ్. మీరు శైవులు, స్మార్తులు, వైష్ణవ ద్వేషం, మీకు వైష్ణవులు అంటే పడదు అని చెప్పని ఎర్రి ప్రాలాపనలు పడతా ఉన్నారు. ఓకే. మేము అడుగుతా ఉన్నాం, మ్మ్. ఇందాక వారు అడిగినట్టుగా నేను కూడా అడిగేది ఏంటంటే, మీకు లక్ష్మీనారాయణులు కళ్యాణమే కావాలి అనుకుంటే ఉమ్, మీ దగ్గర గవర్నమెంట్ అంతా మీ అధీనంలో ఉంది, రాజకీయ పలుకుబడి ఆర్థికంగా రాజకీయంగా అనేక రకాల అండదండలు మీకు ఉన్నాయి కాబట్టి ఉమ్, రాముడి దేవాలయం మీద ఉన్నటువంటి పేరుని సీతారామచంద్ర స్వామి దేవస్థానం అని కాకుండా లక్ష్మీనారాయణ దేవస్థానమును రామనారాయణ దేవస్థానం అని మ్మ్. ముందు బోర్డులు మార్పిచ్చేయండి. మ్మ్. కళ్యాణం టికెట్ల మీద లక్ష్మీనారాయణ కళ్యాణమును లేకపోతే సీతా మహాలక్ష్మి సమేత రామనారాయణ కళ్యాణం అని టికెట్లు ఇష్యూ చేయండి. ఉమ్, అప్పుడు మీరు నచ్చినట్టు చేసుకోండి. మేము మాట్లాడాం. ఉమ్, ఇప్పుడు అట్లా అమ్మ మనం సినిమాకి వెళ్తాం, ఏదో పవన్ కళ్యాణ్ సినిమానో లేకపోతే ఇంకో సినిమా అని వెళ్తాం, పోస్టర్ బయట ఉంటుంది, ఆన్లైన్ లో టికెట్ కొనుక్కుంటాం లేకపోతే బ్లాక్ లో టికెట్ కొంటాం చూడాలి అనే ఉద్దేశంతో 300-500 పెట్టి ఉమ్, మనం టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్ళి ఎన్టీఆర్ రామారావు సినిమానో లేకపోతే అక్కినే నాగేశ్వరరావు సినిమానో అని వెళ్తే టికెట్ కొనుక్కొని వెళ్తాం, ఆస్తిగా వెళ్తాం లోపలికి. ఉమ్, తీరా లోపలికి వెళ్ళాక మీరు అనుకొని వచ్చారేమో, మీరు టికెట్ కొనుక్కునేటప్పుడు చూసుకున్నారో లేదో, బయట పోస్టర్లతో మాకేం సంబంధం, మేము మలయాళ సినిమా వేస్తాం అంటే మీరు చూస్తారా? ఉమ్, అర్థం కానీ ఏ హిందీ సినిమానో వేస్తానంటే చూస్తారా? ఉమ్, 2 గంటలు చూసి వచ్చే సినిమాకే మనం అంతగా గొడవ చేస్తామే, నాకు నచ్చిన హీరోనో నచ్చిన నా యాక్టర్ సినిమా నేను అని వచ్చాను అని. మరి ఇక్కడ ఎందుకు జనాలు ప్రశ్నించలేకపోతున్నారు? ఉమ్, మాకు సీతారాముల కళ్యాణం కావాలని. ఎక్కడ విశాఖపట్నం అమ్మా, ఇక్కడికి 400 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తారు. అవును, ప్రతి ఒక్కరు వస్తుంటారు. అవును. ఉమ్, అనకాపల్లి, అమలాపురం, ఇలా తెలుగు రాష్ట్రాల్లో నుంచి కాకుండా అవును. ఇప్పుడు మనకి ఈ ప్రసార మాధ్యమాలు వచ్చాక 2005 నుంచి ప్రపంచ దేశాలు 22 దేశాల వాళ్ళు లైవ్ చూస్తా ఉన్నారు. ఉమ్, ఎప్పుడు సీతారాముల కళ్యాణం చూడాలని తహతహలాడుతూ ఉంటారు. అవునవును. వీళ్ళు లోపల పండిట్లో కూర్చొని రాముడి సొమ్ము తింటూ, రాముడి దగ్గర ఉంటూ, రాముడి గుడిలో పని చేస్తూ, ఉమ్, రాముడి సొమ్మును తింటూ ఇక్కడ ఉన్నవాడు రాముడు కాడు. మరొక వింత వాక్యాలు ఏమిటంటే, రాముడికి రాముడే తండ్రి, తండ్రి లేని వాడు రాముడు, తల్లి లేదు, Okay. తల్లిదండ్రి లేదు సీతమ్మ. ఉమ్, అవును. ఇన్ని రైట్. వ్యర్థ ప్రేలాపాలు చేస్తా ఉంటే ఉమ్, ఇప్పటి వరకు ఉన్నటువంటి మీ మీడియాలో గత 12 సంవత్సరాలుగా ఎన్నోసార్లు లైవ్ లో టెలికాస్ట్ అవుతూనే ఉంది. ఎస్, కానీ అవును. దీనికి సంబంధించి ప్రజల్లో కానీ భక్తుల్లో కూడా ఒకలాంటి ఆందోళన, ఆవేదన కూడా వ్యక్తం అవుతోంది. రైట్, మళ్ళీ మాట్లాడదాం. ఎంతవరకు శ్రీధర్ శర్మ గారు. ఆవేదన అంటే అవునవును. కేవలం ఆవేదన వరకే తప్ప కార్యాచరణ లేదు. ఎంతో మంది అవునవును. లైవ్ ఎస్, దీని డిబేట్ లో గురించి ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాలి అంటూ కూడా మరి ప్రజల నుంచి కూడా ఒక డిమాండ్ అనేది వినిపిస్తోంది. శ్రీధర్ శర్మ గారు, ఇప్పుడు మనం నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఇప్పటిదాకా రామనారాయణుడు, రాముడు ఉమ్, ఈ సమస్య అనేది వాస్తవంగా గ్రామీణ ప్రాంతం వరకు కూడా వెళ్ళిపోయిందమ్మా. ఉమ్, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో కళ్యాణం చేస్తున్నప్పుడు మనం చెప్పేటువంటి ప్రబలలు కావచ్చు, స్వామివారి యొక్క పేర్లు కావచ్చు, అన్ని కూడా ఉమ్, దశరథ మహారాజు కుమారుడనే చెప్తాం, మరియు జనగజ మహారాజు కుమార్తెనే చెప్తాం తప్ప ఎక్కడ కూడా ఈ లక్ష్మీ నారాయణ అనేది రాదు. అయితే భద్రాచలంలో ఇప్పుడు పెద్దలు చెప్పారు, రాధాకృష్ణ గారు కావచ్చు, శ్రీకాంత్ శర్మ గారు చెప్పారు, ఒక పక్క ప్రణాళిక ప్రకారం దీన్ని కొద్దిగా డైవర్ట్ చేస్తున్నారు. ఉమ్, ఎందుకంటే 2012 నుండి ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పటి నుండి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికటువంటి పురోహితులు కావచ్చు, అక్కడ స్వచ్ఛందంగా బుసిరెడ్డి శంకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనేక పర్యాయాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి అధికార బలం కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, దాన్ని తొక్కి పెట్టేస్తున్నారు. ఉమ్,
అయితే వాస్తవంగా ఏంటంటే ప్రజల నానుడు ఏంటంటే దశరథ రాముడు, అవును. దశరథ రాముడే రావాలి, కానీ రామనారాయణుడు అని చెప్పి చెప్తున్నారు. దానికి వీళ్ళు వింతగా దానికి ఒక సైంటిఫిక్ గా అంటే సిద్ధాంతపరంగా వాళ్ళు కూడా చూపెడుతున్నారు. శంఖం ఉంది, చక్రం ఉంది, గద ఉంది. రాముడి అంటే ఎవరు? నారాయణుడి అవతారమే కదా, కాబట్టి విష్ణువు యొక్క అవతారం కాబట్టి రామనారాయణ అన్న తప్పే ఉంది అని చెప్పి అంటున్నారు. అంటే మేమేమంటామంటే రేపు నరసింహస్వామి కూడా నారాయణుడి యొక్క విష్ణువు యొక్క అవతారమే కదా. రేపు కూడా యాదగిరి నరసింహ నారాయణుడు అని చెప్పి చెప్పగలుగుతారా? అక్కడ ఎందుకు చెప్పరు? ఒక్క భద్రాచలం వరకే వచ్చేసరికి రామనారాయణుడు అని ఎందుకు అంటున్నారు? అంటే విష్ణు అవతారంలో ఎవరున్నా గానీ నారాయణుడిని కలిపేస్తారా? అంటే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పురాణం ఏమిటి, స్థానికంగా ఉన్నటువంటి పలుకుబడి ఏం చేస్తున్నారు అనేది మొత్తం కూడా మనకు అందరికి ప్రజలకు తెలుసు కదా. ప్రజలకు తెలుసు, శాస్త్రం చెప్తుంది, పెద్దలు చెప్పారు. ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుండి జరుగుతుందని. నా చిన్నప్పటి నుండి కూడా మేము చూస్తూనే ఉన్నాం, మేము కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఈ మధ్యలోనే ఇక్కడ ఈ రామనారాయణుడు, మహాలక్ష్మి అసలు గోత్రాలు అంటే సంబంధం లేని గోత్రాలు. అంటే సంబంధం అంటే నారాయణుడు మరియు విష్ణువు మరియు మహాలక్ష్మి గోత్రాలు చెప్తున్నారు. అక్కడెక్కడ కూడా రాముడు అసలు మనం గోత్రం ఎందుకు చెప్తాం? కన్యాదానం చేసే ముందు ఈ అబ్బాయి ఎవరు అంటే పలానా వాళ్ళ కుమారుడు అని చెప్తున్నాం. జరిగే పెళ్ళేమో సీతారాముల కళ్యాణం అంటున్నాం. అక్కడ రాముడు తండ్రి, రాముడు తాత ముత్తాతల పేర్లే రావట్లేదు. సీతకు సంబంధించినటువంటి ఆ ముగ్గురి పేర్లు రావడం లేదు. అంటే టోటల్ గా అక్కడ జరిగేది అనేది ఒక రకంగా ప్రజల యొక్క అభిప్రాయాలకు విరుద్ధంగా జరుగుతుంది. ఈ విషయంలోనే మనకు 2012లో ఈ యొక్క చర్చ మొదలైన తర్వాత 2022లో రిట్ పిటిషన్ కూడా వేశారు హైకోర్టులో, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్దలందరూ కలిసి. ఆ తర్వాత 24లో కూడా ఆ కోర్టు ఒక 5గురితోటి దీన్ని పరీక్షించడానికి కోసం అంటే పరిశీలించడం కోసం అని చెప్పి ఒక 5 కమిటీ వేసింది. మరి ఆ కమిటీ ఒక తీర్మానం కూడా చేసింది. ఆ తీర్మానాన్ని అప్పచెప్పాలి, కానీ మరి ఎందుకు అప్పచెప్పలేదో ఇతరులకు తెలియదు. ఇప్పుడు ఈ 24లో సమర్పించినటువంటి కమిటీ రిపోర్ట్ ని అధికారికంగా ఎక్కడ కూడా బయట పెట్టలే. ఇప్పుడు 2025లో కోర్టు ధిక్కరణ కేసు కూడా వేశారు, ఎందుకంటే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చేసింది. దాన్ని కూడా వ్యతిరేకించారని చెప్పి కేసు వేశారు. మొన్న కూడా మనకు వాదనలు వచ్చేసాయి, బెంచ్ మీదకి వచ్చాయి. మళ్ళీ రేపు 23, 24లో వస్తాయని చెప్పారు. ఏదేమైనా కానీ భగవంతుడు అనేవాడు ఎవరికి కనిపించడు. మన యొక్క నమ్మకం, మన యొక్క విశ్వాసమే భగవంతుడు. మేమందరం అంటే ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళందరం కూడా రాముడు, రామనారాయణుడు అన్నప్పుడు రాముడికే మేము ఉంటాం. ఎందుకంటే మా చిన్నప్పటి నుండి ఎక్కడి నుండో పురాతన శాస్త్రం ప్రకారం రాముడు సీత అని పిలుస్తున్నాం. సీతారామచంద్రస్వామి కళ్యాణం అంటున్నాం కదా. మరి అటువంటిది ఇప్పుడు కొత్తగా ఇది తీసుకొచ్చి మా మీద బలవంతంగా రుద్ది ప్రజలందరినీ కూడా అయోమయంలోకి పెట్టకూడదు. ఇప్పటికే హిందుత్వం కావచ్చు, ఇది మొత్తం కూడా ఒక పక్క ప్రణాళిక ప్రకారం ఈ యొక్క దేశంలో హిందువులను అణిచివేయాలని జరుగుతున్నటువంటి చర్యలు, దాన్ని మనం సమర్థిస్తున్నామా, దానికి మనం సపోర్ట్ చేస్తున్నామా అర్థం కాని పరిస్థితిలో ఉంది. మరి కొత్తగా ఇప్పుడు మీకు ఉన్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఉన్న పెళ్లిళ్ళు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. వీటన్నిటిని వదిలిపెట్టి ఒక్క భద్రాచలం మీద ఎందుకు పడ్డారు? కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ రేపు వచ్చే కోర్టు తీర్పు కూడా సీతారామచంద్ర స్వామికి అనుకూలంగా వస్తుందని, సీతారామచంద్ర స్వామి వారి యొక్క పేర్లు వాళ్లకు సంబంధించినటువంటి గోత్రము ప్రవరణతోటి కళ్యాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామమ్మా మేము. ఓకే, శ్రీకాంత్ శర్మ గారు, ఇప్పుడు ఎవరైతే ఈ పేరు మార్పుని సమర్థిస్తున్నారో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క వాదన ఏ విధంగా ఉందంటే ఇప్పుడు పేరు మారిస్తే తప్పు అని చెప్పి ఖండిస్తున్నారు. మరి అప్పట్లో శ్రీరామదాసు రాసిన దాశరథి శతకంలోనే ఆయన రామనారాయణుడిగా వర్ణించాడు. అదే విధంగా చూసుకుంటే భద్రాచల క్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా వర్ణించారు. మరి అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటూ కూడా వాళ్ళు అడుగుతున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? అది సరైన వాదన కాదు కదమ్మా. ఇప్పుడు రామదాసు వారు ఆయన రాసినటువంటి శ్లోకాలలో రామనారాయణుడుగా ఎక్కడైనా గాని ఉటంకించి ఉండవచ్చు గాక, దీన్ని భూలోక వైకుంఠము అని ఉండవచ్చు గాక. అవి రెండు ఏవైనా ప్రమాణాలు అవుతాయా? అవి రెండు ప్రూఫ్లు అవుతాయా? ఆ రెండు కారణంగా రామనారాయణుడు అవుతాడా? ఈ రామదాసు వారు రాసినటువంటి ఈ శ్లోకాలను పట్టుకొనే మీరు రామనారాయణుడు అని నిర్ధారణ చేసుకుంటే అసలు రామదాసు వారు కట్టినటువంటి ఆలయం ఏంటి? రామదాసులో పోని ఒక్క మాట అనుకుందామమ్మా, రామదాసుల వారు రాసినటువంటి శ్లోకాల కారణంగా ఇక్కడ రాముడు
4 చేతులతో వచ్చి శంకు చక్రములు ధరించాడు గనక ఈయన రామనారాయణుడు అని అనుకుంటే, ఉమ్, ప్రత్యక్షంగా ఈ కలియుగంలోనే ఎప్పుడో ఈ భద్రుడు అనేటువంటి భక్తునికి రామచంద్రమూర్తి 4 చేతులతో శంఖ చక్రములతో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది ఎప్పుడో జరిగినటువంటి సంఘటన. వీటన్నింటినీ పక్కన పెట్టుకొని రీసెంట్ గా కొన్ని వందల సంవత్సరాల క్రితం రామదాసుల వారిని గోల్కొండ తానీషా, గోల్కొండ నవాబు గారు గోల్కొండలో రామదాసుల వారిని బంధించినప్పుడు రామదాసుల వారిని విడిపించడం కోసము ఆ తానీషా ప్రభువుకు ఈ రామదాసు వారు ఎంతైతే పైకం అప్పు ఉందో ఆ అప్పును తీర్చడం కోసము తానీషా దగ్గరికి వచ్చినటువంటి ఇద్దరున్నారు. వాళ్ళప్పుడు ఏమని చెప్పారు? వాళ్ళు పేర్లు చెప్తారు. తానీషాకు అప్పు చెల్లించడం కోసం వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు, నా పేరు రామోజీ, ఈయన పేరు లక్ష్మోజీ అని చెప్తారు. రామోజీ లక్ష్మోజీ అని చెప్తారు. నా పేరు రామనారాయణజీ, ఈయన పేరు లక్ష్మీ నారాయణజీ అని చెప్పలేరు కదా. తానీషా ప్రభువుకు స్వయంగా రామోజీ లక్ష్మోజీలు వచ్చి ఈ రామదాసు చేసినటువంటి అప్పును చెల్లిస్తారు. అక్కడ రామోజీ ఆయన రాముడు, రాముడి పక్కకున్నటువంటి వ్యక్తి ఎవరు? లక్ష్మోజీ. అంటే రాముని యొక్క సోదరుడే కదమ్మా. ఈ ఆధారాన్ని పట్టుకోనైనా గాని ఒక భక్తుడు భద్రాచలంలో ఆలయం నిర్మాణం చేసినటువంటి భద్రుణ్ణి కాపాడడం కోసం, ఆయన విడిపించడం కోసం, ఆయన చేసినటువంటి అప్పును తీర్చడం కోసము సాక్షాత్తు రామలక్ష్మణులు మానవ రూపంలో రామోజీ లక్ష్మోజీ అనేటువంటి పేరుతో వచ్చారు గనక ఇక్కడైనా మనం గ్రహించవచ్చు కదా, భద్రాచలంలో ఉన్నటువంటిది రామనారాయణుడు కాదు, సాక్షాత్తు రామ లక్ష్మణులు అని గ్రహించవచ్చు కదా. ఇది చారిత్రకమైనటువంటి ఆధారం. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటిది కాదు. ఇది ప్రత్యక్షమైనటువంటి చారిత్రక నిదర్శనం, చారిత్రక ఆధారము. గోల్కొండలో జరిగినటువంటి సంఘటన ఇప్పటికీ కూడా గోల్కొండలో ఉన్నటువంటి వాస్తవము కనుక ఈ సంఘటన ద్వారానైనా గాని అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎవరెవరైతే మీకు చెప్తున్నారో, ఈ మాటలు చెప్తున్నారో, వాళ్ళు ఈ సంఘటన ప్రకారమైనా గాని వాళ్ళు కళ్ళు తెరుచుకోవద్దా? వాళ్ళు మనసు మార్చుకోవద్దా? అవును కదా, 4 చేతులు ఉన్నంత మాత్రమున, శంఖ చక్రములు ధరించి ఉన్నంత మాత్రమున ఈయన నారాయణ మూర్తి అయినప్పటికీ కూడా ఈయనను రామనారాయణుడు అని మనం పిలవకుండా ఈయనని సాక్షాత్తు రాముడు, సీతమ్మ వారు, లక్ష్మణమూర్తి అని చారిత్రక ఆధారాలు కూడా నిరూపిస్తున్నాయి గనక మనము రామనారాయణుడు అనేటువంటి పేరు కాకుండా కళ్యాణంలో సాక్షాత్తు దశరథ రామ పుత్రాయ, సాక్షాత్ నారాయణ స్వరూపాయ, రామచంద్రమూర్తినే వరాయ, వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య త్రయార్షయ్య ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవాయ అని వసిష్ఠ గోత్రము చెప్పి సీతారాములకు కళ్యాణం జరిపించాలి అనేటువంటి జ్ఞానము ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ సోకాల్డ్ వ్యక్తులకు రావాలా వద్దా? ఒకసారి మీరైనా ఆలోచించి చెప్పండి అమ్మా. రైట్. ఓకే, రాధాకృష్ణ శాస్త్రి గారు, ఇప్పుడు స్వామివారికి ఉన్న అవతారాలకి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టత అనేది ఉంది. మరి ఈ విధంగా పేర్లు మార్చడం వల్ల మరి అవతారానికి ఉన్న విశిష్టత కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది కదా? కదా, ఇప్పుడు స్వామి నారాయణుడు అనేక రకాల అవతారాలు ఉద్భవించిన మనకు ప్రధానంగా తీసుకుని దశావతారాలు, మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన, ఇలా అవతారాలు కల్కి అవతారంతో కంప్లీట్ అయిపోతాయి అనుకుందాం. ఇన్ని అవతారాల్లో రాముడు స్వయంగా మానవ రూపంలో దశరథుడి ఇంట జన్మించి మనిషిగా ఎలా ఉండాలి, మానవ ధర్మాన్ని ఎలా చూపించాలి అన్నటువంటి స్వామి. రామో విగ్రహవాన్ ధర్మ అంటే పోత పోసినటువంటి ధర్మానికి మారు పేరు రాముడు. అసలు రామాని పిలుపులో ఉన్న మాధుర్యం ఎక్కడుందమ్మా? అమ్మబోమని చెప్పవే సీతమ్మ తల్లి ఏ ఇంట్లో చూసినా గతంలో పల్లెటూరు వాతావరణంలో గాని రాముడు, సీత అనే పేర్లు సీతామహాలక్ష్మి, రామచంద్రమూర్తి, రామారావు, రామయ్య ఇలా పేరుతో పిలుచుకున్నారు మన తెలుగునాట.
ఏ కష్టం వచ్చినా రామచంద్ర ప్రభు అనేవాళ్ళు, అలో లక్ష్మణ అనేవాళ్ళు. అలా రాముడికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవినాభావ సంబంధం అనేక వందల సంవత్సరాలుగా ఉంది. ఉమ్, ఇప్పుడు రామచంద్రమూర్తి అనేటప్పటికీ మనకు ధర్మానికి రూపం, మారు రూపం ఏది ఉన్నది అంటే రాముడు. ఉమ్, వీళ్ళ దృష్టిలో రాముడు దీని యువతారాలని పక్కన పెట్టి ఇప్పుడు రాముడి మీద పడ్డారు. ఇందాక మన శర్మ గారు అన్నట్టుగా కృష్ణుడి కళ్యాణం వైష్ణవ సాంప్రదాయం చేస్తారు. ఉమ్, యాదాద్రిలో కానీ ఇటు సింహాచలంలో కానీ ఆచారం వైష్ణవ ఆగమం ప్రకారమే చేస్తారు. అక్కడ ఉమ్, యాదగిరి గుట్టలో నరసింహస్వామి కళ్యాణం చేస్తారు. ఉమ్, మరి అక్కడ నరసింహస్వామి కూడా శంకు చక్రాలే ధరించి ఉన్నాడు. ఉమ్, కృష్ణుడి కూడా కొన్ని సందర్భాల్లో శంకు చక్రాలు ధరించినట్టు ఉన్నాయి. ఉమ్, మరి అక్కడ కృష్ణనారాయణ అని ఎందుకు అన్నారు? నరసింహనారాయణ అని చెప్పని ఎందుకు సంబోధించట్లా? కేవలం ఈ ఆధిపత్యం, భద్రాచలం మీద ఆధిపత్యం చెలాయించాలని ఒక పెద్ద మనిషికి పుట్టినటువంటి పులిలో పుట్టిన బుద్ధి. ఆ పెద్ద మనిషి ఎవరో లోకానికి తెలుసు. నా నోటితో ఆ పెద్ద మనిషి పేరు అంటాను కూడా నాకు ఇష్టపట్టలేదు. ఉమ్, ఎందుకంటే ధర్మానికి వ్యతిరేకంగా ఉంటూ ఒక ధర్మాన్ని ప్రబోధించి ప్రజలలో ఒక చైతన్యాన్ని, భక్తిని చాటాల్సినటువంటి వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉమ్, చీలికలు తెస్తూ, అందులోనూ హిందువుల్లో చీలికలు తెస్తూ, దేవుళ్ళ మధ్యలో చీలికలు తెస్తూ, ఉమ్, దేవుళ్ళ మధ్యలో, శక్తి దేవతల మధ్యలో చీలికలు తెస్తున్నటువంటి పెద్ద మనిషి పేరు నేను అంటానికి కూడా నాకు అది ఇష్టం అనిపిస్తుంది. కాబట్టి ఉమ్, ఆ వ్యక్తి యొక్క ప్రాబల్యం వల్ల, ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటల వల్ల భద్రాచలంలో ప్రశాంతంగా అనాదిగా ఉన్నటువంటి సీతారాముల కళ్యాణం రూపాంతరం చెంది లక్ష్మీనారాయణ కళ్యాణంగా ఇప్పుడు రూపాంతరం చెందింది. అవును. ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటే ఇది చివరికి భవిష్యత్తులో రేపు చరిత్రలో భద్రాచలంలో రాముడు సీత అనే వాళ్ళు ఉండేవాళ్ళట అని ఇంకొక 2 తరాల తర్వాత అనుకునే పరిస్థితి దాపరించబోతా ఉంది. ఉమ్, అందుకని మా తాపత్రయం ఏమిటంటే ఇందులో మా స్వార్థం లేదు. ఉమ్, నేను గుడిలో అర్చకుని కాదు, గుడిలో వేద పండితుని కాదు, గుడిలో అటెండర్ని కాదు, గుడిలో కనీసం స్వీపర్ని కాదు. ఉమ్, రాముడి సొమ్ము నేను రూపాయలు కూడా ఆశించట్లేదు, తినటం లేదు. ఉమ్, నాకు కావాల్సింది అంటే భద్రాచలం కొన్ని కోట్ల మంది చూసేటువంటి సీతారాముల కళ్యాణం, అవును. కొన్ని లక్షల మంది ఆత్మీయతగా చూసే సీతారాముల కళ్యాణం. అవును. ప్రతి నోటి వెంట భద్రాచలంలో చైత్ర మాసంలో జరిగేది కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణం అని. ఉమ్, ఇలాంటి కళ్యాణాన్ని మీకు భ్రష్టు పట్టిస్తున్నారే అని. ఉమ్, వీళ్ళు మాకు నారాయణుడు అంటే తప్పేమిటి, ఉమ్, తప్పేమిటి మీ దృష్టిలో రామనారాయణ తప్పేమిటని కొన్ని ఫేక్ బ్యాచ్లు, పెయిడ్ బ్యాచ్లు ద్వారా వీళ్ళు తిట్టిస్తా ఉన్నారు. ఉమ్, మేము మిమ్మల్ని మీ ద్వారా అడుగుతున్నాం. వచ్చేసి దీన్ని లైవ్ లో చూసేవాళ్ళు ఇప్పటి వరకు నిద్రపోతున్నటువంటి మేధావులు, కుహన మేధావులు, లౌకికవాదులు గమనించండి. ఉమ్, కృష్ణమూర్తి ఎప్పుడు పుట్టాడు అనేటువంటిది ఎవరికీ తెలియదు. ఉమ్, కానీ రాముడు పుట్టాడు అన్నది చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రం లోకానికి తెలుసు. చాలా మంది పండితులకు గాని ఉమ్, కాస్త కొంచెం చదువుకున్న వాళ్ళకి ఉమ్, కృష్ణుడు పుట్టింది శ్రావణ అష్టమి రోహిణి నక్షత్రం అని తెలుసు. ఉమ్, భద్రాచల రాముడు పుట్టింది పునర్వసు నక్షత్రం. ఉమ్, దాన్ని ఆధారంగా తీసుకొని రామదాసు గారు చైత్ర శుద్ధ నవమి రోజున అదే అభిజిత్ లగ్నంలో ఆయన పుట్టినటువంటి కర్కాటక లగ్నంలో ఉమ్, ఆ రోజున కళ్యాణం జరిపించారు. ఉమ్, కళ్యాణం జరిపించింది అదే ఉద్దేశం, సీతారాముడు పుట్టినటువంటి ఉత్సవం, కళ్యాణోత్సవం. ఆగమం కూడా చెప్తా ఉంది, యస్య అవతార దివసే తస్య కళ్యాణం ఆచరేతి. ఏ దేవుడు ఎప్పుడు అవతరించాడో అదే రోజున కళ్యాణం చేయమని వాళ్ళు చెప్పేటువంటి ఆగమ శాస్త్రాల్లో కూడా ఉంది. ఉమ్, దాన్ని ఆధారంగా తీసుకొని భద్రాచలంలో చైత్ర శుద్ధ నవమి రోజున కళ్యాణం చేస్తా ఉన్నారు. ఉమ్, చేశారు, చేయిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పేరు మార్చినటువంటి కళ్యాణానికి ఒక రకంగా వీళ్ళు నారాయణుడు, ఆయన సాక్షాత్తు పరమాత్మ, పరంధాముడు, శంకు చక్రాలతో వైకుంఠం నుంచి వచ్చిన అత్యామూర్తి అన్నప్పుడు ఉమ్, ఆయన అవతరించిన రోజున కళ్యాణం చేయాలి. ఇప్పుడు మన సింహాచలం మీకు ఐడియా ఉందో లేదో, వైశాఖ మాసంలో కళ్యాణం చేస్తారు. ఉమ్, విష్ణుమూర్తికి ఏకాదశి తిథి అనేది పవిత్రంగా భావిస్తారు. ఏకాదశి రోజు చేయాలి, ఏకాదశి రోజున చేయాలి. కానీ చైత్ర శుద్ధ నవమి చేస్తున్నారంటే ఇది ఏ కళ్యాణం అవ్వాలి? ఉమ్, సీతారాముల కళ్యాణమే అవ్వాలి. ఉమ్, సీతారాముల కళ్యాణం రోజున వేరే పేరు పెట్టి సీతారాముల యొక్క ఉనికిని పక్కకు పెట్టి ఈ కళ్యాణం చేస్తా ఉంటే దీన్ని క్షమించరాని నేరం అనాలా? లేదంటే ఏదైతే ఏమిటండి, రాముడు అయితే ఏంటి, నారాయణుడు అయితే ఏమిటి, ఎందుకు మనలో మనకు ద్వేషాలు, ఉమ్, మనలో మనకి ఎందుకు ఈ వైరుధ్యాలు అని చెప్పిన సమర్థించేటువంటి అసమర్థ
అసమర్థమైనటువంటి పండితుల్ని మేధావుల్ని దూషించాల. ఉమ్, 12 సంవత్సరాలుగా జరుగుతుంది అదే. ఉమ్, ఎవరు అయితే ఏమిటండి, మనలో మనకేంటి, నారాయణుడు అయితే ఏంటి, రాముడు ఏంటి, కళ్యాణం మన దృష్టిలో రాముడు అనుకుందాం, వాళ్ళ దృష్టిలో నారాయణుడు అయితే అయినాడు అని సమర్థించుకుంటూ చొచ్చలు కొట్టుకుంటూ వస్తున్నటువంటి చేతగాని చేపలేని అసమర్థపు నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు, చదువుకున్న పండితులు కావచ్చు, అందరికీ నేను అడుగుతుంది ఒకటే, ఉమ్, ఎవడైతే ఏమిటి అంటే, ఇప్పుడు నా ఇంట్లో నా కొడుకు పెళ్లి నేను చేస్తాను, నా శుభలాకి వేయించాను, నా కొడుకు పెళ్లి ఫలానా నా కొడుకు ఫలానా వారు అమ్మాయినని, ఉమ్, నేను ఒక బ్రాహ్మణి పెళ్లికి పిలిచాను అక్కడ చేయించడానికి, ఇదిగో నాయన ఇంత ఇస్తాను బ్రహ్మగారు అని పెళ్లికి పిలిచాను నా కొడుకు పెళ్లి చేయించడానికి, ఉమ్, శుభలాక చేతికి ఇచ్చాను, ఇదిగో నా కొడుకు పేరు ఇది, నా గోత్రం ఇది, మా నాన్నగారి పేరు ఇది అని నేను ఇచ్చాను. ఉమ్, కానీ ఆ కూర్చున్నటువంటి ఆ బ్రహ్మస్థానంలో కూర్చున్నటువంటి ఆ బ్రాహ్మడు ఏం చేయాలి, ఉమ్, నేను ఇచ్చిన దక్షిణకి అంటే నా నుంచి ఆశిస్తున్నటువంటి రూపాయిని ఆశిస్తున్నాడు కాబట్టి నేను ఏ గోత్రాన్ని అయితే ఏ పేరుని అయితే నేను చెప్పానో, ఏ శుభలాకి ఇచ్చానో దాని ప్రకారం కళ్యాణం కన్యాదానం జరిపించాలి. అవును. అలా కాకుండా వేరే గోత్రాన్ని వేరే పేరుని చెప్తే నేను ఊరుకుంటానా? ఉమ్, లేదు. ఇప్పుడు ఈ డిబేట్ చూస్తున్నటువంటి మేధావులు ఎక్కడన్నా ఊరుకుంటారా? వాడి ఇంట్లో వాడి కొడుకు పెళ్ళో కూతురు పెళ్ళో జరిగితే వేరే వాడి గోత్రం తెచ్చి చెప్తాను ఎవరైతే ఏంటి అని ఊరుకుంటాడా? ఎవరు ఊరుకోరు. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో గత 12 సంవత్సరాల నుంచి చేతగాని అసమర్థపు ఉమ్, పండితులు, ముందుకు రాలేని వాళ్ళు, ఉమ్, కేవలం వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ లో కాగితం పుల్లులాగా గర్జించిన వాళ్ళు, ఓకే. వీళ్ళు తప్ప బయట ప్రపంచంలోకి వచ్చి ఇది మీరు చేస్తుంది తప్పు అని కళ్యాణ మండపం ముందుకు వచ్చి ఈ రోజుకి అనేటువంటి వాళ్ళు ఏమనాలి? ఉమ్, మేము కోర్టు వరకు వెళ్ళాం, స్టేషన్ల చుట్టూ తిరిగాం, ఉమ్, అయినా మా పంతాన్ని వదలకుండా ఇదే పంతంతో తిరుగుతా ఉన్నాం. ఉమ్, రాముడికి జరుగుతున్న భద్రాచలం ఘోర అపచారం ఇవ్వండి, ఇలా ఇంటింటికి తిరిగి పుస్తకాలు పంచిపెట్టాం. ఉమ్, భద్రాద్రిలో ఉండి రామనారాయణుడు అనే పాంప్లెట్లు వేయించి సొంత డబ్బులతో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉమ్, మేము సొంతంగా చూపించాం. ఓకే. అంటే మీకు దురదుందేమో మాకు లేదు అని అనుకోవచ్చు. ఉమ్, రాముడు మన రాముడు ఓకే. మనవాడు అనుకున్నప్పుడు చేయాలి. రైట్. ఇలా చేస్తూ వస్తుంటే ఇప్పటికీ స్పందించకపోవటం, ఉమ్, కేసీఆర్ గవర్నమెంట్ లో అయినా వస్తుంది అనుకుంటే కేసీఆర్ గవర్నమెంట్ లో కేసీఆర్ 2 సార్లు వచ్చాడు. తానిషా ఒక ముస్లిం చక్రవర్తి, ముస్లిం మన మతానికి విరుద్ధమైన వాడు, రాముడు కనపడ్డాడు అని రామభక్తుడిగా మారి నెత్తి మీద ముత్యాలు పెట్టుకొని ఏనుగాంబారి మీద తెచ్చాడని ఈ రోజుకి బుక్కాలు కలిపిన తలంబరాలు ముస్లిం సాంప్రదాయం అంటే చెప్పుకుంటా ఉన్నటువంటి వాళ్ళు, కానీ ఆయన రాలేదు. ఇక్కడ ప్రభుత్వం తప్పు ఉంది, కేవలం వాళ్ళు ఉద్యోగస్తుడు ఒక Okay. డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు, దేవాదాయ శాఖ అనే డిపార్ట్మెంట్ లో ఉమ్, ఉమ్, ముఖ్యమంత్రి స్పందించరు, సంబంధిత ఎండోమెంట్ మినిస్టర్లు స్పందించరు. ఓకే. వాళ్ళకి ఉమ్, కావాల్సింది జీతవత్యాలు, రాముడి మీద అడ్డం పెట్టుకుని చంపే వేల కోట్ల సంపద రావాలి తప్ప మన సాంప్రదాయం ఓకే. మన మొత్తంగా అయితే వైభవం పురాతన సాంప్రదాయం ప్రకారమే మరి స్వామివారి కళ్యాణం జరగాలి, అదే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కూడా ఈ కళ్యాణం అనేది జరగాలి అంటూ భక్తులు యొక్క డిమాండ్ కూడా అదే విధంగా ఉంది. శ్రీధర్ శర్మ గారు మీరేమంటారు మరి? అంటే ప్రస్తుతము ఉన్నటువంటి యతీశ్వరులు కావచ్చు, సిద్ధాంతులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, ఇప్పటికైనా కానీ వాళ్ళలో కొద్దిగా మార్పు రావాలి. ఎందుకంటే భక్తుల మనోభావాలకు వాస్తవికతకు దూరంగా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రతువు జరుగుతుంది కాబట్టి ఆ విషయంలో కోర్టు వరకు మనం కేసుల వరకు వెళ్ళాం, కోర్టుకు వెళ్ళాం, ప్రత్యక్షంగా కూడా మన రాధాకృష్ణ గారు కావచ్చు, ఆ లోకల్ ఉన్నటువంటి కొంతమంది పోరాటాలు చేశారు, వాళ్ళ మీద కూడా అనేకమైనటువంటి కేసులు వేయడం జరిగింది. ఇవన్నీ జరిగినా కానీ ఉన్నటువంటి ఈ యొక్క అధికారులు కావచ్చు, మరి ఎందుకు వాళ్ళు ఆ చలనం రావట్లేదో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా కానీ, ఎందుకంటే ఇన్ని రకాలుగా జరుగుతున్నది వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నట్టే ఏదైతే అవతారం విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాల్లో కూడా నారాయణుడు అని చెప్పించి చేయగలుగుతారా? లేదు. అది చేయలేనప్పుడు ఒక్క రాముడి విషయంలో ఎందుకు రామనారాయణుడు అని చెప్పి కలుపుతున్నారు. అలా అందుకోసమే కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కావచ్చు, ఎండోమెంట్ అధికారులు కావచ్చు, దీని మీద సుదీర్ఘంగా ఇప్పుడు కాదు 2012 నుండి చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా దాన్ని కొలిక్కి తీసుకురాలేకపోతున్నారంటే మన పెద్దలు చెప్పినట్టు ఎంతసేపటికి ఆ ఎండోమెంట్ అంటే ఆ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళకి కావచ్చు, అక్కడ నుండి వచ్చేటువంటి ఇన్కమే ముఖ్యం తప్ప ప్రజల యొక్క మనోభావాలు కావచ్చు, అక్కడ స్థల పురాణం కావచ్చు, వేటి గురించి కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ వెంటనే స్పందించి సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణంలో
సీతారామచంద్ర స్వామి యొక్క ప్రవరణలు చెప్పి ఆ యొక్క ప్రవల ప్రకారమే కనుక కళ్యాణం చేస్తే రైట్. సామాన్య భక్తులు అందరూ కూడా హర్షిస్తారని చెప్పి మేము ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ని వేడుకుంటున్నాం. ఎస్, ఓకే అండి. థ్యాంక్ యూ శ్రీధర్ శర్మ గారు, అదేవిధంగా శ్రీకాంత్ శర్మ గారు, రాధాకృష్ణ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ స్వతంత్ర.